ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబ యజమాని తరచుగా అరవడం, భయంకరమైన కోపం ప్రదర్శించడం లేదా ఏడవడం, దీర్ఘంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఆ ఇంట్లో వాస్తు దోషం వాయువ్యంలో ఉన్నటువంటి రుద్ర, రుద్రజై అనేటువంటి పదాలలో ఉందని మనం గుర్తించాలి. అసలు ఈ రుద్ర, రుద్రజై పదాలు ఏంటి? ఇవి మంచిగా ఉంటే ఏమవుతాయి, బాలేకపోతే అంటే శుభంగా లేకపోతే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని వాస్తుశాస్త్ర గ్రంథాలు వివరంగా చెప్పాయి. అసలు రుద్ర, రుద్రజై అనే పదాలు ఎక్కడుంటాయో చూద్దాం. మనం ఒక ఇంటిని ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో మాత్రమే వాస్తుశాస్త్రం ప్రకారం ప్లానింగ్ చేయాలి అని చెప్పి వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నట్టు మాట్లాడుకున్నాం. ఏకాశీతి పదవాస్తు అంటే 10 నిలువు వరుసలు, 10 అడ్డు వరుసలు, మొత్తం 9x9 81 భాగాలుగా ఏర్పడేదే ఏకాశీతి పదవాస్తు. ఈ ఏకాశీతి పదవాస్తులో 9 నిలువుగళ్ళు ఉంటాయి, 9 అడ్డుగళ్ళు ఉంటాయి. ఒక చతురస్రాకారం తీసుకున్నా, దీర్ఘ చతురస్రాకారం తీసుకున్నా ఈ విధమైన విభజన చేయాలి. మన సౌకర్యం కోసం ఇక్కడ మనం చతురస్రాకార స్థలాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఒక స్థలం ఉత్తరం 0 డిగ్రీలకు ఉందనుకుందాం. ఒక స్థలం ఉత్తరం 0 డిగ్రీలకు, తూర్పు 90 డిగ్రీలకు, దక్షిణం 180 డిగ్రీలకు, పడమర 270 డిగ్రీల వద్ద ఎగ్జాక్ట్ గా ఉన్నటువంటి చతురస్రాకార స్థలాన్ని తీసుకున్నట్టయితే, ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో విభజించినట్టయితే పశ్చిమానికి ఉత్తరానికి మధ్యలో పైశాచ విధి, ఇంట్లో 4 విధులు ఉంటాయని చెప్పుకున్నాం. బ్రహ్మ విధి, దేవ విధి, మనుష్య విధి, ఆ తర్వాత పైశాచ విధి. ఈ పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ పైశాచ విధిని దాటిన తరువాత ఉన్నటువంటి 4 గళ్లలో, 4 పదాలలో ఉన్నదే రుద్ర, రుద్రజై, రుద్ర, రుద్రజై అనేటువంటి ఈ 2 దేవతా స్థానాలు లేదా వాస్తు పదాలు. ఈ 2 వాస్తు పదాలు బాగుంటే ఏం జరుగుతుంది? బాగుంటే ఒక వ్యక్తి అత్యంత అద్భుతంగా రాణించగలుగుతాడు. తను ఎంచుకున్న రంగంలో అత్యంత నిష్ణాతుడుగా, అత్యంత ఉన్నతుడుగా, అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా రాణిస్తాడు. లేదా ఒకవేళ ఈ పదం చెడిపోతే, రుద్ర, రుద్రజై పదాలు కానీ వాస్తు ప్రకారం చెడిపోయి ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని లేదా ఆ ఇంట్లో వ్యక్తులు అత్యంత కోపంతో ఉంటారు, లేదా ఏడుస్తూ ఉంటారు, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు, శత్రువుల పైన విజయాన్ని సాధించలేరు, శత్రువుల చేతిలో అనుక్షణం పరాజితులుగానే ఉంటారు, లేదా ఏవైనా రోగాలు వచ్చినప్పుడు రోగాలను జయించలేక రోగాల బారిన పడి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా దాపరికం కలిగిన వ్యక్తులుగా ఉంటారు, సీక్రసీ మెయింటైన్ చేసే వ్యక్తులుగా ఉంటారు. అదేవిధంగా ధనానికి సమృద్ధి లేకుండా పోతుంది. రుద్ర, రుద్రజై నిఘంటులో మనం వాస్తుశాస్త్రంలో ఒక ఇంట్లోని ఒక ప్రాంతాన్ని ఎలా అధ్యయనం చేయాలి అని చెబుతోంది అంటే ఐకనోగ్రఫీ. ఐకనోగ్రఫీ అంటే ఒక్కొక్క దేవతా స్థానానికి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దేవుడి పేరు ఇచ్చారు. ఆ దేవుడు వేసుకున్నటువంటి ఆభరణాలు, అస్త్రశస్త్రాలు, అతను ఉపయోగిస్తున్నటువంటి వాహనాలు, అతను వ్యవహార శైలి, అతని సింహాసనం, ఇవన్నీ ఆ ప్రదేశం యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి. ఆ స్వభావాన్ని పట్టే ఆ ప్రాంతం యొక్క, ఆ పదం యొక్క వాస్తు వివరాలని మనం తెలుసుకోవాలి. అత్యంత పురాతనమైనటువంటి విశ్వకర్మ ప్రకాష్ నుండి మొదలుకుంటే సమరాంగన్ సూత్రధార్ 10వ శతాబ్దంలో రాజా భోజ్ ద్వారా రాసిన సమరాంగన్ సూత్రధార్ కావచ్చు, మనుష్యాలయ చంద్రిక కావచ్చు, ఇలాంటి అన్ని గ్రంథాలలో చెప్పింది కూడా ఐకనోగ్రఫీ ద్వారా ఒక పదం యొక్క, దేవత యొక్క క్వాలిటీస్ని బట్టి
ఆ పదం అద్భుతంగా ఉందా లేదా చెడిపోయిందా, ఒక ప్రాంతాన్ని ఒక పదాన్ని ఏ ఉపయోగం కోసం వాడుకోవాలి అనేది నిర్ణయించబడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం. ఆ ప్రకారంగా నిఘంటు అంటే వాస్తుశాస్త్ర దేవతా స్థానాలకు సంబంధించినటువంటి నిఘంటు అర్థాన్ని వివరిస్తుంది. దాని ప్రకారం రుద్ర అంటే ఏడుపు, రుద్రజై అంటే కోపం. రుద్ర రుద్రజై అనేటువంటి ఈ రెండు స్థానాలు కోపాన్ని, ఏడుపును, ఆవేశాన్ని తెలియజేసేటువంటి స్థానాలు. ఈ స్థానాలు శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి ఆకర్షణీయంగా ఉంటాడు, శత్రువులపై గెలుపు పొందే అవకాశం ఉంటుంది, రోగాలపై కూడా గెలుపును సాధిస్తాడు. రుద్ర రుద్రజయ పదాలు అద్భుతంగా ఉంటే, వాస్తు నియమానుసారంగా నిర్మించుకొని ఉంటే ఆ వ్యక్తి రోగాలపై విజయాన్ని సాధిస్తాడు. అంతేకాకుండా తన ఎంచుకున్న రంగంలో అత్యంత ఉన్నతుడుగా శిఖర సమానంగా రాణించగలుగుతాడు. నెక్స్ట్ ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు లేదా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నతమైన పొజిషన్లో ఉండే వాళ్లకు రుద్ర రుద్రజయ స్థానం అత్యంత పర్ఫెక్ట్ గా ఉండాలి. సాధారణమైన గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగుండాలి. నెక్స్ట్ ఇందులో ఉంటే ప్రముఖులుగా రాణిస్తారు, సర్వ సమర్థులు అవుతారు, అన్ని సమృద్ధిగా ఉంటాయి. అన్ని సమృద్ధిగా ఉండడం అంటే ధనధాన్యాలకు, పుత్ర పౌత్రాభివృద్ధికి, అన్నిటికీ సమృద్ధిగా ఉంటారు. నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఒకవేళ ఈ పదం కానీ దూషితమైతే అంటే చెడిపోవడం అంటే ఏంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం, ఇక్కడ ఒక కమోడ్ ని నిర్మించడం, టాయిలెట్ నిర్మించడం, లేకపోతే ఒక సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం, ఇక్కడ డ్రైన్ లైన్ పాడైపోయి ఉండటం, ఇక్కడ ఉన్నటువంటి దర్వాజా తలుపులు పాడైపోయి ఉండడం. పంచభూత తత్వం ప్రకారం ఒక ఇంటిని 5 భాగాలుగా విభజించారు. ఈ 5 భాగాల్లో మన కన్ను చూసేటువంటిది రంగుని, ఆకారాన్ని. అందులో ముఖ్యంగా రంగుకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ ప్రాంతంలో మనం వాడుతున్నటువంటి రంగు, ఇలాంటి అన్ని విషయాలు వాస్తులో ప్రభావాన్ని చూపుతాయి. రుద్రజయ పదం మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోగలిగితే ఆలోచన చాలా స్పష్టంగా ఉంటుంది, అన్ని రంగాల్లో రాణించగలుగుతాం, ఆవేశాన్ని అదుపులో ఉంచగలుగుతాం. ఈ రకంగా రుద్రజయ పదాన్ని పవిత్రంగా చూసుకోవడం ద్వారా, శుభప్రదంగా వినియోగించడం ద్వారా ఆ ఇల్లు సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది అని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి.